సంవత్సరం కూడా అన్నదానం చేస్తారు. ఏం చేస్తారు? కలియుగంలో అన్నదానానికి మించిన దానం నేనే ఫస్ట్ మా శ్రావణికి ఇది చూడగానే ఆకలేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అంటుంది. బనానా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ టాక్స్. హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మా అమ్మ వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. అది మేము ఎలా చేసుకున్నాం అనేది చూడబోతున్నాం ఇప్పుడు. అయితే ఈసారి సత్యనారాయణ స్వామి వ్రతానికి మాకు ఒక స్పెషల్ ఉంది. అది ఏంటంటే, మా ఛానల్లో ఇప్పటి వరకు మేము యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ మాత్రమే చేసాం. ఐ మీన్ ఫుల్ లెంత్ వీడియోస్ చేయాలి అనుకున్నాం, బట్ మాకెప్పుడూ కుదరలేదు. అయితే మేము అనుకోకుండా ఈ వీడియో చేయడం అంటే, అది ఫస్ట్ దేవుడు వీడియో పెడితే మాకు ఆ స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇంకా మా ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసాం ఏంటి అనేది చూసేయండి. ఓం నమో నారాయణాయ. ఏమంటారు? ఓం సత్యం యోగామయే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞమదే దైవే భక్తివత్ సత్యం యోగామయే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞమదే భక్తివత్ః సత్యమానజేభ్యః ఓం దినే పంచ అయం కరు ఈ అయ్యగారులు కార్తీక మాసంలో చాలా బిజీగా ఉంటారు కదా. మాకు పూజ చేసే అయ్యగారు కూడా చాలా బిజీగా ఉన్నారు. సో అందుకే ఎర్లీగా వచ్చేసారు. సో పూజ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. అందువల్ల మా రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ చాలా తక్కువ మంది వచ్చారు. పూజ టైం ఎవరు రాలేకపోయారు. ఇంకా మేము ఇంట్లో ఉన్న వాళ్ళతోనే పూజ కంటిన్యూ చేసాం. యాక్చువల్గా ఈసారి మేము కూడా వ్రతంలో కూర్చోవాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల మేము కూర్చోలేకపోయాం. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే కూర్చున్నారు. పూర్వం ఒకప్పుడు కాశీనగరంలో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మేము దొరుకుతున్న రోజు కూడా భిక్షా చేసిన జీవితాన్ని గడుపుతుండేవాడ. ఒక రోజు వృత్తి రూపంలో పోయి బ్రాహ్మణ ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగేసరికి నేను భిక్షాన్ని చేసి పెట్టుకున్నా. నువ్వు కింద జన్మ చేసిన పాపాల వల్ల ఈ జన్మ ఈ విధంగా అనుభవిస్తున్నావు. అందుకనే నువ్వు ఏమంటున్నావు, ఈ పాపాలు తొలగిపోవాలంటే ఏమంటాడు, కలియుగంలో శ్రీ హరతాం ఇచ్చిన సత్యనారాయణ శతం చేసుకున్నాడు అనేసరికి ఆయన ప్రభుత్వ విధానం తెలిపిండు. అదృశ్యమైపోయిండు. రాత్రి నిద్ర పట్టలేదు, పొద్దున్నే లేచిండు. ఈ ఊరంతా తిరిగిండు. భిక్షాన్ని చేసి ధనాన్ని తీసుకొచ్చి సాయంకాలం కూడా అయ్యారికి మంచి రోజు జరిగిండు. ఈ రోజు కనుక నేను భిక్షాన్ని చేస్తే ఎంతైతే ద్రవ్యం లభిస్తుందో అది మొత్తం నీకే ఖర్చు పెట్టా అని చెప్పేసి ఊరు మొత్తం తిరిగిండు. ఆ తిరిగిన తర్వాత ద్రవ్యం లభించింది, పైసలు తీసుకున్నాడు. ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. పొదుగు ఉపవాసం ఉండి సాయంకాలం కూడా ఆచరిస్తున్న సమయంలో ఒక కఠిన ముఖనేవాడు ఇంటి మొత్తం తీసుకుపోతూ ఉన్నాడు. అయ్యో బ్రాహ్మణు ఇంట్లో ఏ వ్రతం అవుతుందని చెప్పేసి కూర్చున్నాడు. వసంత అయిపోయి తీసుకున్నాడు. ఓ ఈ బ్రాహ్మణుడా, ఏం పూజ చేస్తున్నాడు? నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాడు? ఈ కింద జన్మ చేసిన పాపాల వల్ల నాకు అనేక కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు దొరికిపోవాలంటే ఆ కష్టాలు దొరికిపోవాలంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నా అని చెప్పేసరికి అట్లా ఇంటికి పోయి బాధ్యత రోజుల తర్వాత అయ్యగారు పోయి మంచి రోజు జరిగి ఈ రోజు తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పేసి అనుకుని నమస్కారం చేసి కట్టెలు అమ్ముకున్నాడు. అమ్ముకుంటే ద్రవ్యం లభించింది. ఆ యొక్క డబ్బులతో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణుడు కట్టెలు అమ్ముకునేవాడు ఇద్దరు కూడా ఈ యొక్క వ్రతాన్ని వాళ్ళకు వీలున్నప్పుడు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ యొక్క సత్యనారాయణ తిరివార నక్షత్రాలు అమావాస్య కూడా నోవచ్చు. జయ ఉమాత్రాయణ స్వామికి జయ. అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి. ఏం చేయాలి అర్థం కాక రోజు వ్యాపారాలు పోయి వస్తూ పడవలో ధనం ఉందట, అది పడుకున్నాడట, విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ధనాగారంలో రాజ్య పరిపాలన చేసే రాజుగారు ధనాగారం ధనాన్ని చూసుకోపోయిందట. పొద్దున్నే లేచిండు. లేచి స్వామి ధనాగారం చూసేసరికి అయిపోయింది. అయితే ఆ యొక్క ధనాగారం చూసి లూటీ అయిపోయింది. అప్పుడు పట్టులు పట్టినారా, రాత్రి మన ధనాగారంలో దొంగలు పెట్టారు. ఎక్కడ ఉన్నా వెతుకున్నామని చెప్పేసరికి పండు చుట్టుపక్కల వెతుకుంటూ వీళ్ళ పడవ దగ్గరికి వచ్చిండ్రు. ఆ పడవ ధనం ఉంది, మీరే దొంగ అని చెప్పేసి పట్టుకొని పోయి జైలు వేసారు. ఎన్ని రోజులకైనా ఇచ్చి పెట్టలేదు. ఇంట్లో ఆడవాళ్ళని చెప్పేసి దొంగలు ధనాన్ని అంతా దోచుకొని పోయారు. ఇద్దరు తల్లి కూతురు ఏం చేస్తారు, ఇల్లు భిక్షాన్ని చేస్తున్నారు. ఒకరోజు సాయంకాలం కూడా ఈ యొక్క కళావతి భిక్షాన్ని కొరకు పోతూ అయ్యగారికి కూర్చుంటే కీర్తన వచ్చింది. రాత్రి 11 అప్పుడు అడుగుతుంది, రాత్రి ఏం పోయామా అంటే, నేను ఎక్కడికి వెళ్ళామా, వ్రతం అవుతుంటే కీర్తన తీసుకో అని చెప్పేసరికి మీ నాన్నగారు వ్రతం చేయకపోవడం వల్ల మనకి కష్టాలు వచ్చినాయి, ముక్కులు తీసుకోలేదు దేవుడు ముక్కు అని చెప్పేసి గుర్తు చేసింది. చేసేటప్పుడు వాళ్ళు ఎవరు రాందే తర్వాత చూసుకున్నా అని చెప్పేసి వాళ్ళిద్దరే కూర్చొని నవ్వుకుంటున్నారు. ఆ స్వామివారి భక్తికి వచ్చి రాజుగారి కళ్ళలోకి వెళ్ళి
ఓయే రాజా వీళ్ళు దొంగలు కాదు, వీళ్ళు వ్యాపారస్తులు, నేనే నేను ఇప్పుడు శాపం పెట్టినా అని చెప్పేశాను. ఆ యొక్క రాజుగారు ఏం చేసిన పిలిపించి, మీరు మొత్తం నవ్వుకోలేదురా, అందుకనే మీకు శాపం పెట్టారని చెప్పేసరికి వాళ్ళిద్దరు నవ్వుకుంటూ చూసి అని చెప్పేసి వెంటనే ధనాన్ని ఇచ్చి పంపిండి. ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేయాలి, తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి పంపిండు. ఆ ధనం తీసుకొని వస్తూ మళ్ళీ మార్గ మధ్యలో ఆ పట్టును పిలిచి మీ వచ్చినని చెప్పేసి వాళ్ళకి పంపేసరికి వీళ్ళిద్దరు పూజ మధ్యలోనే లేచిపోయారట. అప్పుడు స్వామివారి కోపం వచ్చింది. ఆ పడవ ధనం అంతా అల్లుడితో సహా సాగిండు. అప్పుడు ఇద్దరు కూడా నమస్కారం చేసి తప్పుతూ క్షమించు అని చెప్పేసరికి మేము తప్పకుండా వెళ్ళంగానే ఈ వ్రతాన్ని ఆచరిస్తాం అని చెప్పేసి అనుకుని అప్పుడు అందరూ కూడా కలిసిపోయి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తారు. ఏం చేస్తారు, కలియుగంలో అన్నదానానికి మించిన దానం లేనే లేదు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క వ్యాపారస్తులు సత్యనారాయణ వ్రతాన్ని నవ్వుకుంటూ అన్నదానం చేసుకుంటూ ఆ యొక్క తప్పును తెలుసుకున్నారు. జయ కులమాతనారాయణ స్వామికి జై. మొత్తం అయిపోయిన తర్వాత అయ్యగారు మంగళహారతి ఇచ్చారు, అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చేశారు. ఆ తర్వాత అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన సంభావన తీసుకొని వెళ్ళిపోయారు. నేను పసుపు కుంకుమ స్వామివారికి చూడండి, పెద్ద పని దొంగ ఏదో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేసుకో. చూసిరా ఏమన్నా యాక్టింగా, ఫోన్ చూసుకుంటా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. అబ్బో కట్టిన పొట్లైనా ఇప్పుకుంటా ఏమన్నా బిల్డప్ యాక్టింగ్ చేస్తుంది. ఆస్కార్ లెవెల్ యాక్టర్ అండి. అమ్మో 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 ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ చూసింది, వీడియో చూడంగానే కెమెరా చూడంగానే చూడండి. ఫైనల్గా అన్ని పనులు అయ్యాక అందరూ వెళ్ళిపోయాక మేము మాత్రం హరిటాక్ భోజనం చేయడానికి సిద్ధమైపోయాం. ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ మా మమ్మీ స్పెషల్గా ఇంట్లోనే చేసింది. అన్ని ఐటమ్స్ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఎంజాయ్ చేస్తూ తినేసాం. ఫస్ట్ మా శ్రావణికి చూడగానే ఆకలేసింది, ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంది. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే మొదటిసారి ఫ్యామిలీతో అరిటాక్ లో భోజనం చేసినాం కాబట్టి. ఇదిగో ఈమె మా ఇద్దరు మా వదినలు, ఈమె మా పెద్ద అక్క, నేను శ్రావణి. బనానో ఏంటి బాబా అన్న ఇంకోసారి బనానో బనానా, దద్దోజనం, పర్వన్నం, సాంబార్ రైస్, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, జామకాయ. చాలా టైం అయిపోయింది, తినేస్తాం ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. పప్పి ఎప్పుడైనా తిన్నావా అట్టాక్లా భోజనం? ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం. అది ఒక ఆకలా నలుగురు. ఎట్లా అనిపిస్తుంది నీకు? అరిటాకు మండి. ఇంతకు ఫుడ్ ఎట్లేదు చెప్పలేదు కదా. అరిటాకు మండి అంటండి. కళ్ళు పోతాయి. జయ
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.